హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో కీళ్ళ నొప్పులు, బీపీ గురించి, డయాబెటీస్ గురించి, ఆరోగ్యంగా ఉండడానికి మంచి అలవాట్ల గురించి క్లుప్తంగా ఈ వీడియోలో చర్చించుకుందాం. వీడియో చివరిదాకా చూడండి. చివరన మంచి టిప్స్ చెప్తాను. హాయ్ హలో నమస్కారం అండి. మీ డాక్టర్ చల్లా ఆరోగ్య సలహాలు ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మెడికల్ అవేర్నెస్ కోసం ఉన్నది కాబట్టి మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ రాయండి. టాపిక్లోకి వెళ్దాం. 60 సంవత్సరాల తర్వాత జాయింట్ పెయిన్స్, కీళ్ళ నొప్పులు, మోకాలు నొప్పులు ఎందుకు వస్తుంది? ఎలా తగ్గించుకోవాలి? 60 సంవత్సరాల తర్వాత చాలామంది మోకాలు నొప్పి మరియు జాయింట్ పెయిన్ సమస్యతో బాధపడుతున్నారు. మెట్లు ఎక్కేటప్పుడు నొప్పి రావడం, నడవడానికి కష్టంగా అనిపించడం, కూర్చున్న తర్వాత లేవడానికి ఇబ్బంది ఇవి చాలా కామన్ సిమ్టమ్స్. ఈ వీడియోలో నీ పెయిన్ ఎందుకు వస్తుంది మరియు దాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం. మోకాల నొప్పి ఎందుకు వస్తుంది? వయసు పెరిగే కొద్దీ మన జాయింట్లో జిగురు కొంచెం తగ్గిపోతుంది. దాంతో బోన్స్ ఒకదానితో ఒకటి రుద్దుకోవడం వల్ల పెయిన్ వస్తుంది. అదే కాకుండా వెయిట్ ఎక్కువ ఉండటం, ఎక్సర్సైజ్ లేకపోవడం, కాల్షియం లోపం ఇవి కూడా మోకాలి నొప్పికి కారణాలు. వెయిట్ కంట్రోల్ చాలా ముఖ్యం. వెయిట్ ఎక్కువగా ఉంటే మోకాళ్ళపై ప్రెషర్ ఎక్కువ పడుతుంది. కొంచెం బరువు తగ్గించినా పెయిన్ తగ్గే అవకాశం ఉంటుంది. రెగ్యులర్ ఎక్సర్సైజ్, లైట్ ఎక్సర్సైజ్ చాలా అవసరం. వాకింగ్, సింపుల్గా సాగడం చేయడం ఇవి జాయింట్ ఫ్లెక్సిబుల్గా ఉంచుతాయి. రోజుకు కనీసం 20-30 నిమిషాలు వాకింగ్ చేయడం మంచిది. కాల్షియం అండ్ విటమిన్ డి. కాల్షియం మరియు విటమిన్ డి ఎముకల ఆరోగ్యానికి చాలా ముఖ్యం. మిల్క్, కర్డ్, గ్రీన్ వెజిటేబుల్స్ ఇవి డైట్లో ఉండాలి. అలాగే రోజుకు కొంతసేపు సన్లైట్లో ఉండడం మంచిది. డాక్టర్ కన్సల్టేషన్. పెయిన్ ఎక్కువగా ఉంటే డాక్టర్ని సంప్రదించాలి. కొన్నిసార్లు ఫిజియోథెరపీ లేదా మెడిసిన్స్ అవసరం కావచ్చు. సెల్ఫ్ మెడిసిన్ వాడకండి. సెల్ఫ్ మెడికేషన్ చేయడం మంచిది కాదు. ప్రివెన్షన్ టిప్స్. జాయింట్ పెయిన్ రాకుండా ఉండాలంటే హెల్తీ వెయిట్ మెయింటెనెన్స్ చేయాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయాలి. హెల్త్ డైట్ తీసుకోవాలి. లాంగ్ టైం ఒకే పొజిషన్లో ఉండకూడదు. 60 తర్వాత మోకాలు నొప్పి చాలా కామన్ ప్రాబ్లం. కానీ కొన్ని మంచి అలవాట్లు పాటిస్తే పెయిన్ తగ్గించుకోవచ్చు. హెల్తీ డైట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, వెయిట్ కంట్రోల్, డాక్టర్ అడ్వైజ్ ఇవి చాలా ముఖ్యం. ఇలాంటి ఆరోగ్య సలహాల కోసం డాక్టర్ చల్లా ఆరోగ్య సలహాల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు 60 సంవత్సరాల తర్వాత షుగర్ గురించి, డయాబెటీస్ ఎలా కంట్రోల్ చేయాలి చెప్తాను. ఈ రోజుల్లో చాలామంది 60 సంవత్సరాల తర్వాత డయాబెటీస్ లేదా షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. షుగర్ సరిగా కంట్రోల్లో లేకపోతే హార్ట్, కిడ్నీ, ఐస్ వంటి ముఖ్యమైన అవయవాలకు నష్టం కలగవచ్చు. అందుకే ఈ వీడియోలో 60 తర్వాత డయాబెటీస్ ఎందుకు వస్తుంది మరియు దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో తెలుసుకుందాం. డయాబెటీస్ ఎందుకు వస్తుంది? వయసు పెరిగే కొద్దీ మన శరీరంలో ఇన్సులిన్ పనిచేసే విధానం కొంచెం తగ్గుతుంది. దాంతో బ్లడ్ షుగర్ లెవెల్ పెరిగే అవకాశం ఉంటుంది.
అదే కాకుండా ఎక్సర్సైజ్ లేకపోవడం, వెయిట్ ఎక్కువగా ఉండటం, స్వీట్ ఎక్కువగా తినడం ఇవన్నీ డయాబెటీస్ వచ్చే అవకాశాలని పెంచుతాయి. ఆహారం చాలా ముఖ్యమైనది. డయాబెటీస్ ఉన్నవారు ఆహారం మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వీట్స్ ఫుడ్స్, షుగర్ డ్రింక్స్, స్వీట్స్ ఇవి తగ్గించాలి. వెజిటబుల్స్, ఫ్రూట్స్, హోల్ గ్రెయిన్ ఇవి డైట్లో ఉండాలి. వాకింగ్ వల్ల షుగర్ కంట్రోల్. రోజుకు 30 నిమిషాలు వాకింగ్ చేయడం చాలా మంచిది. వాకింగ్ వల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్ అవుతుంది. వెయిట్ తగ్గుతుంది. హార్ట్ ఆరోగ్యం మెరుగవుతుంది. వెయిట్ కంట్రోల్ చాలా ముఖ్యం. వెయిట్ ఎక్కువైతే డయాబెటీస్ కూడా పెరుగుతుంది. కొంచెం వెయిట్ తగ్గినా బ్లడ్ షుగర్ లెవెల్ తగ్గే అవకాశం ఉంటుంది. రెగ్యులర్ షుగర్ టెస్ట్. డయాబెటీస్ ఉన్నవారు రెగ్యులర్గా బ్లడ్ షుగర్ టెస్ట్ చేయాలి. డాక్టర్ సలహా ప్రకారం మెడిసిన్స్ తీసుకోవాలి. మెడిసిన్స్ మానేయడం ప్రమాదం. డయాబెటీస్ కాంప్లికేషన్స్. షుగర్ కంట్రోల్లో లేకపోతే కిడ్నీ డ్యామేజ్, ఐ ప్రాబ్లమ్స్, నర్వ్ డ్యామేజ్, హార్ట్ డిసీజ్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే షుగర్ కంట్రోల్ చాలా ముఖ్యం. 60 సంవత్సరాల తర్వాత డయాబెటీస్ చాలా కామన్ ప్రాబ్లం. కానీ కొన్ని మంచి అలవాట్లు పాటిస్తే డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుకోవచ్చు. హెల్తీ డైట్, రెగ్యులర్ వాకింగ్, వెయిట్ కంట్రోల్, రెగ్యులర్ చెకప్ ఇవి చాలా ముఖ్యమైనవి. ఇలాంటి ఆరోగ్య సలహాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరియు బీపీ గురించి చర్చించుకుందాం. 60 సంవత్సరాల తర్వాత బీపీ ఎలా కంట్రోల్? చాలామందికి బీపీ సమస్య కనిపిస్తుంది. చాలామందికి బీపీ సమస్య కనిపిస్తుంది. హై బీపీని చాలాసార్లు లక్షణాలు లేకుండా బీపీ పెరుగుతుంది. ఈ వీడియోలో 60 తర్వాత బీపీ ఎందుకు పెరుగుతుంది, మరి బీపీ ఎలా కంట్రోల్ చేయాలి అనే విషయాలు తెలుసుకుందాం. బీపీ ఎందుకు పెరుగుతుంది? వయసు పెరిగే కొద్దీ మన రక్తనాళాలు కొంచెం గట్టిగా మారుతాయి. దాంతో బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఉంటుంది. అదే కాకుండా స్ట్రెస్, సాల్ట్ ఎక్కువగా తినడం, ఎక్సర్సైజ్ లేకపోవడం ఇవన్నీ బీపీ పెరగడానికి కారణాలు. ఉప్పు తగ్గించడం చాలా ముఖ్యం. బీపీ ఉన్నవారు ఉప్పు ఎక్కువగా తినకూడదు. రోజుకు 5 గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోకపోవడం మంచిది. పికల్స్, పాపడ, సాల్ట్, స్నాక్స్ తగ్గించడం మంచిది. వాకింగ్ చాలా మంచిది. రోజుకు కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేయడం చాలా మంచిది. వాకింగ్ వల్ల బీపీ కంట్రోల్ అవుతుంది. హార్ట్ ఆరోగ్యం మెరుగవుతుంది. స్ట్రెస్ కూడా తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గించుకోవాలి. స్ట్రెస్ ఎక్కువైతే బీపీ వెంటనే పెరుగుతుంది. డీప్ బ్రీతింగ్, వాకింగ్, మెడిటేషన్ ఇవి స్ట్రెస్ తగ్గించడానికి సహాయపడతాయి. రెగ్యులర్ బీపీ చెకప్ చేయాలి. బీపీ ఉన్నవారు రెగ్యులర్గా బీపీ చెక్ చేయాలి. డాక్టర్ సలహా ప్రకారం మెడిసిన్స్ తీసుకోవాలి. మెడిసిన్స్ మానేయడం ప్రమాదకరం. 60 తర్వాత బీపీ సమస్య చాలా కామన్. కానీ కొన్ని మంచి అలవాట్లు పాటిస్తే బీపీ కంట్రోల్లో ఉంచుకోవచ్చు. హెల్తీ డైట్, రెగ్యులర్ వాకింగ్, స్ట్రెస్ కంట్రోల్, రెగ్యులర్ చెకప్ ఇవి చాలా ముఖ్యమైనవి. ఇలాంటి ఆరోగ్య సలహాల కోసం మన డాక్టర్ చల్ల ఆరోగ్య సలహాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రాయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.